తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గండ్రాల గాంధీ అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? కౌలూరు అండి, కొండూరు మండలం కౌలూరు గ్రామం నుండి వచ్చామండి. ఎందుకంటే వాతావరణం చూస్తే పొద్దు నుంచి వేడిగా ఉంది, ఇప్పుడేం వర్షం పడేలా ఉంది. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికండి. ఆయన చేసిన సంక్షేమ పథకాలు మా అందరికి నచ్చినాయి కాబట్టి మేము ఆయన చూస్తానికి పొద్దున్నే ఇక్కడే ఉన్నాం. అసలు ఎలా ఉందండి జగన్ గారి 4.5 ఏళ్ల పరిపాలన? ప్రజలకు అందరికి మంచిగా మేలు జరిగిందంటారా? చాలా మేలు జరిగిందమ్మా, పేదలకు అందరికీ మేలు జరిగింది. బడుగు చాలా డెవలప్ అయ్యారు పేదలందరూ. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, పిల్లల చదువులకి చాలా నాడు నేడు కానీ ఏదైనా కానీ చాలా బాగుండే. పేదలు చాలా వరకు ఈ 4.5 సంవత్సరాలు చాలా డెవలప్ అయ్యారు. ఎవరు బయటికి వెళ్ళి వడ్డీలు పాటు తెచ్చుకునే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చారండి. మరి గతంలో జగన్ గారు పాదయాత్ర చేస్తూ సంక్షేమ పథకాలు నవరత్నాలు అనే పేరుతోటి ఇవన్నీ ఇస్తాము సీఎం అయిన తర్వాత అని చెప్పారు. అవన్నీ అమలు చేశారు పేదవాళ్ళు. కానీ ఇవన్నీ తీసుకొని జనాలు సోమరపోతులు అయిపోయారు. రాష్ట్రం అభివృద్ధి అవ్వలేదు అంటున్నారు కదండి. ఎవరన్నారండి ఆ మాట? సోమరపోతులు అవుతారండి. రూపాయి తోడు చేసుకొని పేదవాళ్ళందరూ ఇంకో రూపాయి తెచ్చుకొని పిల్లలు చదువుకోవడానికి కానీ, ఏదన్నా ఇల్లు ఏదన్నా బాగు చేసుకోవడానికి కానీ, ఏదన్నా బాకీలు ఉంటే అప్పులు కట్టుకోవడానికి కానీ ఇట్లాంటి అన్నింటిలో ఉపయోగించుకొని రూపాయి కూడబెట్టుకొని డెవలప్ అయ్యారు. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చినాక. ఈ స్వతంత్రం వచ్చిన కాడ నుండి ఇంత బాగా చేసిన ముఖ్యమంత్రి ఎవరో లేరు. అది మరి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అనేకమంది సంక్షేమ పథకాలు పెట్టారండి ఆయన ఉన్న టైంలో. మళ్ళీ ఆయన చేసినట్టు మళ్ళీ ఈయన పరిపాలన చేశాడా ఆయన తనయుడు? ఆయనకంటే బాగా చేశారండి. ఆయన ఒక అడుగు అయితే జగన్ గారు 2 అడుగులు ముందర వేస్తానని చెప్పారండి. ఆయనకంటే కూడా బాగుండే. ఆయన సంక్షేమ పథకాలు ఒక 4 అయితే మన జగనన్న పెట్టింది 10, 15. చాలామందికి చాలా కార్మికులకు కానీ, మామూలుగా టైలరింగ్ వాళ్ళకి కానీ, ఆటో వర్కర్స్కి కానీ, ఇంకా ఇట్లాంటి మామూలుగా మంగళవాళ్ళకి కానీ, రైతు భరోసా ఇలాంటి ఎంతో అన్ని కార్యక్రమాలు చేసి చాలా సామాజిక న్యాయం అనేది చేశారండి. మరి ఈ పథకాల పేరుతోటి జనాలకి 10 రూపాయలు ఇచ్చేసి అన్ని రేట్లు పెంచేసి 100 రూపాయలు లాగేసుకున్నాడు ప్రజల దగ్గర నుంచి అని చెప్పేసి అంటున్నారు కదండి. అవన్నీ ఉత్తమాటలండి. ఇవన్నీ కేంద్ర గవర్నమెంట్ పెంచేది. ఇది మనం పెంచుకుంటే పెరిగేది కాదు. రైతుకేమో రైతుకి మామూలుగా మద్దతు ధర కావాలి, కొనుక్కునేవాడు కూరకు రావాలంటే ఎట్లా వస్తాయండి? రావు కదా. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ పెంచే రేట్లు ఇవన్నీ ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ పామాయిల్ రేట్లు 200 పెరిగింది. ఇప్పుడు ఎంత అయింది? 110 రూపాయలు అయింది. అట్లానే అక్కడ పెంచుతూ ఉంటారు, దిగుతూ ఉంటాయి. కానీ ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఏపీ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఏపీ అని అంటున్నారు కదండి. అసలు అదంతా ఉత్తమాటలండి. ఇది కాని వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఏదో గిట్టిన మాటలే కానీ ఇవన్నీ ఉత్తమాటలు. అది ఈసారి ఈ ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ గెలుస్తారు. ఆయనే సీఎం కావాలి. ఈ రాష్ట్రం ఇంకా డెవలప్ కావాలి. పేదవాళ్ళందరూ బాగా ధనవంతులు కావాలని నా ఆకాంక్ష అమ్మా.